ఉన్న ప్రజల్ని పట్టించుకోవడం ప్యాషన్ పెట్టుకోవాలా, లేకపోతే ప్రచారంలో తిరిగి మీ యొక్క క్రేజ్ని పెంచుకోవాలా? అందుకే ప్రజలారా ఈ ఎంపీ ఎలక్షన్‌ల ఈయనకు తగ్గట్టుగా ఏదో ఒక పార్టీకి అధికారం ఇవ్వండి. వీళ్ళ మెడలు వంచాలంటే ఆ పార్టీలు తగ్గట్టు పని చేస్తాయని నేను ముందు నుంచి మోతుకుంటూనే ఉన్నా. అయినా సరే ప్రజలకు ఏం అభిమానంతోటి ఏం ఓటేసిల్లో కానీ ఈరోజు మళ్ళీ రైతులను అదే విధంగా కంటతడి పెడతా ఉన్నారు. అకాల వర్షం రావడం ఇది ఈ వరి కోతలయ్యి దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. వరి కోతలయ్యి దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా వడ్లు కూడా కొనుగోలు కాకపోవడం అంటే ఇది ఎంత దౌర్భాగ్యమో మీరే ఆలోచించండి ప్రజలారా. ఇది నేతన్నల పైన జరిగే కుట్ర ఇది. మనం రాహుల్ రెడ్డిని గెలిపించుకున్నప్పటికీ వారి కండ్ల కనిపించేది పేదోళ్ళు జెండా మోయడానికే బతుకున్నారు. పేదోళ్ళు జెండా మోయడానికే బతుకున్నారు. వాళ్ళు ఓట్లేయడానికే బతుకున్నారు. వాళ్ళకు మన సారా పాకెట్లు ఇవ్వడానికి మనం అధికారం పెత్తనం చెలాయిస్తామని వాళ్ళు ఆ విధంగా కొనుక్కుంటా పోతా అంటే మనం అట్లా కాదు. మా నాయకుడు గొప్ప